హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ. ఈరోజు మనం 2 ఎకరాల పొలం అయితే చూడడానికి వచ్చాము. మీరు చూడొచ్చు, పక్కకు ఒక 10 ఎకరాల్లో మామిడి తోట ఉంటుంది. దానికి ఆనుకొని మనకు 2 ఎకరాల భూమి ఈరోజు సేల్కి వచ్చింది. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో ఇది 2 ఎకరాల భూమి ఇదండి. మీరు చూస్తున్నారు, రెడ్ సాయిల్ ఉంటుంది. ప్రజెంట్ ఇందులో అల్లం పంట పండిస్తున్నారు. ఇది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి. మనకు లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్, జహీరాబాద్ డివిజన్, కోహీర్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. NH65 ముంబై హైవే నుంచి 12 కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది బౌండరీ అండి. మనకు కనిపించేది స్క్వేర్ బిట్ ఉంటుంది. ప్రజెంట్ ఎకరాలో వీళ్ళు అల్లం వేశారు, ఎకరామో మనకు బీడ్ ఉంటుంది. ఇది జంక్షన్ కనిపించేది బీటీ రోడ్ ఫస్ట్ బిట్ అండి. అక్కడ నుంచి మనకు దీనికి దారి కూడా అప్రోచ్ ఇస్తున్నారు. 15 ఫీట్ల దారి కూడా మనకు వీళ్ళు చేసిస్తారు. ఇది అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ ఉంది. మీరు చూడొచ్చు, 2 ఎకర్స్ ప్రాపర్టీ. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చూడండి. ఫామ్ హౌస్కి అయితే చాలా సూటబుల్, ఎందుకంటే NH65 ముంబై హైవే నుంచి కనెక్టివిటీ కరెక్ట్ మనకు బిఫోర్ జహీరాబాద్ అయితే ఉందో అక్కడ నుంచి కూడా ఈ ల్యాండ్కి వెళ్ళొచ్చు. కోహేర్ నుంచి కూడా ఈ ల్యాండ్కి రావచ్చు. చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఉంది. దీనికి ఆల్రెడీ నక్షబాట దారి ఉంటుంది కింది సైడ్లో. పైనుంచి మనం బీటీ రోడ్కి సెకండ్ బిట్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి 2 ఎకర్స్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు 60 lakhs per ఎకర్ చెప్తున్నారు. 60 లక్షల ఎకరం చెప్పడం జరిగింది. లైట్ నెగోషియబుల్గా ఉంటుంది. క్లియర్ టైటిల్ అర్జెంట్ సేల్కు ఉంది. మీరు చూడొచ్చు, ఇది దారి అండి, ఇంకా ముందుకు వెళుతుంది. లెఫ్ట్ సైడ్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఈ ఫామ్ హౌస్కి అనుకొని ఈ ప్రాపర్టీ 2 ఎకరాల ప్రాపర్టీ మనకు సేల్కు ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనమ్మని కాంటాక్ట్ చేయండి, సైడ్ వేస్ చేయండి. ఛాన్స్ ప్రాపర్టీ ఉంది. ఇది 2 ఎకరాల పొలం అయితే అమ్మకానికి పెడుతున్నారు. డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి కోహీర్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ప్యూర్ రెడ్ సాయిల్ అండి. మీకు ఫామ్ హౌస్ చేయడానికి చాలా సూటబుల్గా ఉంటుంది. పక్కకన్నీ ఫామ్ హౌస్లు ఉంటాయి. ప్రజెంట్ ఇందులో అల్లం పంట పండిస్తున్నారు. వీళ్ళ దగ్గర బోర్ లేదు. పక్క దాంట్లోకి వెళ్ళి వీళ్ళు వాటర్ వాడి ఈ పంట అయితే పండిస్తున్నారు. మీరు బోర్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.